49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గాయకుడు సాయి చంద్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. సాయి చంద్ ఇంటికి వెళ్లిన కవితని చూసిన ఆయన భార్య రజని బోరన విలపించింది. ఆమెను ఓదార్చే క్రమంలో కవిత కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో కవిత కూడా కన్నీరు పెట్టుకున్నారు. సాయి చంద్ చిన్న వయసులోనే వెళ్లిపోయాడని రోధిస్తున్న రజనీని కవిత ఆలింగనం చేసుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తన ఏడుపును ఆపలేదు. మనసులో ఉన్న బాధను కవితకు చెప్పుకుంటూ గుండెలు పగిలేలా సాయి చంద్ భార్య రజని రోధించింది. ఆ తర్వాత కవిత చెయ్యి పట్టుకుని సాయి చంద్తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. సాయి చంద్ చనిపోయే ముందు రోజు ఊరిలోనే ఫామ్ హౌస్కు వచ్చినట్టు రజని చెప్పింది. ఎన్నికలు వస్తూ ఉండడంతో రాబోయే 6 నెలలు బిజీగా ఉంటానని, భార్య పిల్లలతో ఇప్పుడే కాస్త సమయం గడుపుదామని ఫామ్ హౌస్కు తీసుకొచ్చినట్టు సాయి చంద్ చెప్పాడని రజని కవితతో ఏడుస్తూ చెప్పింది. 6 నెలలు కనిపించనని చెప్పిన సాయి చంద్ శాశ్వతంగా కనిపించకుండా పోతాడని అనుకోలేదని బోరున విలపించింది. గాయకుడు బీఆర్ఎస్ నేత సాయి చంద్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల సీఎం, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో సాయి చంద్ ఎంతో మందిని చైతన్యవంతం చేశారని కవిత పేర్కొన్నారు. అందరికీ ఆత్మీయుడు చనిపోయాడనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. సాయి చంద్ మరణం తీరని లోటు అని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. తమ్ముడు సాయి చంద్ తెలంగాణ ఉద్యమం సందర్భం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా నిరంతరం తన ఊపిరిని పాటగా మలిచి అనేక సందర్భాల్లో వినిపించి చాలా మందిని కదిలించినటువంటి బిడ్డ. మొట్టమొదటిసారి సాయి శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత పాట పాడినప్పుడు ప్రపంచానికి పరిచయమైన మొదటిసారి. అంతకుముందు కూడా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ కార్యక్రమంలో అందరినీ కూడా కదిలించి అందరి గుండెలలో కూడా నిలిచిపోయేలాగా మన సాయి ఉన్నది. మరి జస్ట్ ప్రతిరోజు కలిసేటోళ్ళమే యాక్చువల్గా. వేరే చాలా ఆశ్చర్యంగా చాలా బాధాకరంగా కూడా ఉన్నది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ మొత్తం 75 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ మరి తమ్ముడు సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.